శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట అనే కార్యక్రమంతో ప్రతిరోజు ఒక 5-10 నిమిషాలు మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతినిత్యం మనం చేసే పూజలో భగవంతుడికి నివేదన చేయవలసింది. ఇది పెట్టవచ్చా, అది పెట్టవచ్చా, ఇది చేయవచ్చా, అది చేయవచ్చా, అనేక రకాల అనుమానాలతో ఇవాళ కొత్తగా యూట్యూబ్లో పెట్టే ప్రతి మాట తీసుకోవడమే జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఏం చేయడం లేదు అనేది మాత్రం మనం ఆలోచించుకోవడం లేదు. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడు మనకేమి ఇస్తాడో, మనం ఏం తింటున్నామో, మనకి ఏమి ఆయన అనుగ్రహిస్తున్నాడో దానితో త్రికరణ శుద్ధిగా తెల్లవారుజామున చక్కగా లేవడం, వాకిళ్ళు చేసుకోవడం, అలాగే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం, చక్కగా దీపం పెట్టుకోవడం, మనకి భగవంతుడు ఏది అనుగ్రహించాడో అది మనస్ఫూర్తిగా స్వామి మాకు ఇది మీరు ప్రసాదించారు, మేము ఇది మీకు ప్రసాదం నివేదన చేస్తున్నాము అని చెప్పి భగవంతుడికి దాన్ని సమర్పణ చేసుకోవడం. ఇంతవరకే తీసుకోండి, ఇంతకు మించి అనవసరంగా ఏది కూడా తీసుకోకండి. ఎందుకు అంటే ఇవాళ మీరు ఒక నిర్ధారణతో మీరు ఆచరణ మార్గంలో పెడితే మాత్రమే రేపు మీరు మీ పిల్లలకి చెప్పగలుగుతారు. ఖచ్చితంగా షోడశోపచారాలు మనకు చెప్పబడినాయి, అన్నీ కూడా మనం చేయాల్సిన విధానాలు చాలా ఉన్నాయి. కానీ ఇవాల్టి రోజుల్లో మేము హడావుడి అయిపోతున్నాము, బాగా బిజీగా ఉంటుంది, మాకు కుదరడం లేదు, మేము అంతంత సమయం పెట్టలేము అనేవాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. దానికోసమనే చెప్తున్నాం. అలా అని చెప్పి కుదరడం లేదు అని చెప్పి మన అన్నం తినడం మానేయడం లేదు కదా. కాబట్టి మనకు ప్రతి నిత్యం మనం చెయ్యవలసిన కర్మానుష్ఠానాన్ని ఖచ్చితంగా చేయాలి. దాన్ని కొంతలో కొంత సర్దుకొని చేసుకోవాలి, కానీ అసలు మానివేయడము అనేది చేయకూడదు. మానేయడం వల్ల భగవంతుడికి ఇప్పుడు ఏమీ ఉండదు. ఆయనకి ఇష్టం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, మీరు చేశారని కానీ, చేయలేదని కానీ ఆయనకేమి ఉండదు. కేవలం భగవంతుడికి చేసుకునేది మన కోసమే మనం చేసుకోవడం, మన కోసం మనం చేసుకోవడం, మన పిల్లల కోసం మనం చేసి చూపించి ఆచరణలో పెట్టడం కోసం మనం చేసుకోవడం. భగవంతుడికి మనకి మధ్యలో ఉండేది ఒక్క చిన్న గీత మాత్రమే, అదేంటంటే విశ్వాసం. మనం ఎలా నమ్ముతామో అలా ఆయన ఉంటాడు. మనం ఆయనతో ఎలా ఉంటామో, ఎంతవరకు ఉంటామో అంతవరకు ఆయన మనతో ఉంటాడు. మనం ఎలా అనుకుంటే ఆయన అలా ఉంటాడు, మనం ఎలా చూస్తే ఆయన అలా కనపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మనకి పురాతనం నుంచి మన సనాతన ధర్మంలో ఎప్పుడూ మన పెద్దవాళ్ళు, గురువులు, ఋషులు, మహర్షులు చెప్పింది ఒక్కటే, భగవంతుడు ఉన్నది ఒక్కటే. అనేక రూపాలలో మనల్ని అనుగ్రహించడానికి ఆయన అన్ని రూపాలను తీసుకోవడం, అన్ని నామాలను తీసుకోవడం జరిగింది. మన మనసుకి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి చక్కగా కృష్ణుడిని, ఒక్కొక్కళ్ళు రాముడిని, ఒక్కొక్కళ్ళు శివుడిని, ఒక్కొక్కళ్ళు విష్ణువుని, ఒక్కొక్కళ్ళు దుర్గని, ఒక్కొక్కళ్ళు లక్ష్మిని, ఇలా మనసుకు హత్తుకునేలాగా ప్రేమతో ఇష్టంతో భగవంతుడికి మనం చేసుకునేదే ఆయనకి మనం మనం చేసేది అందుతుంది. అలా కాకుండా డాంబికంగా, హుందాగా, హోదా కోసం, ఆడంబరాల కోసం మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చి కుమ్మరించిన అనేక రకాల దేవతల ఉపాసనలతో అది కావాలి, ఇది కావాలి అని చెప్పి విపరీతమైన వ్యసనాలు అంటారు వాటిని, కోరికలని కూడా అనరు. ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది కావాలి అని దాన్ని రాజసం అంటారు. తామసం అంటే అసలు వాళ్ళు ఏమీ చేయాల్సింది ఏమి ఉండదు, వాళ్ళు చేసిందేదో అదే ఇంకంతే. రాజసం అంటే రాజ్యకాంక్షతో కానీ అనేక రకాల నేను చేస్తున్నా అనే ఒక ఆడంబరం కోసం చేసేదాన్ని. భగవంతుడు అవి ఏమీ కోరుకోడు. ఆయన భగవద్గీతలో చెప్పాడు, భక్తి శ్రద్ధలతో, అనన్యమైన భక్తి శ్రద్ధలతో
ఒక ఉద్ధరణి నీళ్లు సమర్పించినా నేను తీసుకుంటాను అని. ఆయన ప్రత్యేకంగా కోరుకునేది ఉండదు, తీసుకునేది ఉండదు. మనం ఇచ్చేది దానికి పదంతలు కలిపి మనకు అవసరమైన సమయంలో ఇస్తాడు భగవంతుడు. నేను ఇది చేసేసాను, ఇది రాలేదు అని అంటే నీ పూర్వజన్మ ప్రారంధం ఎంతుందో నీకు లెక్క తెలియదు కదా. అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. కానీ సత్కర్మను ఆచరించుకుంటూ దానిని మన పిల్లలకు మనం నేర్పించుకుంటూ వెళితే మనకి ఏ సమయంలో ఎక్కడ ఏది అవసరమో అది భగవంతుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగా ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో ప్రతినిత్యం ఉదయము సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టుకుంటే అనేక నెగిటివ్ ఎనర్జీలు పోతాయి. అలాగే ఇళ్ళకి ఏది పడితే అది తీసుకొచ్చి కట్టకండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి పొరపాటును చెయ్యకండి. అలా ఏది పడితే అది చెయ్యకూడదు, ఏది పడితే అది కట్టకూడదు. ఇంటికి ఉండే విధానాలు వేరు, దేవాలయాలకు ఉండే విధానాలు వేరు. అలాగే ప్రతి చోటుకి షాపులకి వ్యాపారాలకు ఉండే విధానాలు వేరు. చాలా జాగ్రత్తగా ఆచితూచి భగవంతుడి విషయంలో మనం చేయాలి. అలాగే ఇళ్లలో ఎంత పెద్ద పెద్ద యంత్రాలు పడితే అవి పెట్టుకుంటున్నారు, దయచేసి పెట్టుకోకండి. అలా కూడా పెట్టుకోకూడదు. మీకు మళ్ళీ చెప్తున్నాము, గురువు అంటే ఏది పడితే అది చెప్పేవాళ్ళు, ఎలా పడితే అలా బ్రతికేవాళ్ళు కాదు. మనకి వేదంలో ఏం చెప్పారో అలాగా ఆచరణలో వాళ్ళు వేదాధ్యయనం చేసి ప్రతి క్షణం వేదాన్ని పఠనం చేస్తూ అలాగే ఆ వేదంలో ఏదైతే చెప్పిందో వాళ్ళ జీవితానికి అదే ఆచరణలో పెట్టుకొని 10 మందికి పరోపకారాన్ని, ధర్మ ప్రచారాన్ని, ధర్మ ఆచరణని చేసి చూపించే వాళ్ళు మాత్రమే గురువులవుతారు. అటువంటి గురువులనే ఆశ్రయించండి. చక్కగా వెతుక్కోవాలి. గురువుని అంటే ఎలా పడితే అలాగా వెళ్తే ఒక పని అయిపోయింది, ఇంకా సక్సెస్ అయిపోయాము, ఇక వాళ్ళు మాకు ఏది చెబితే అదే, మేము వాళ్ళ కాళ్ళకు దాసోహం అనాల్సిన అవసరం లేదు. మీరు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా ఒక్కొక్క దేవతకి చేస్తే ఆ దేవత సిద్ధి కలిగితే దానికి కొన్ని ఉపయోగాలు కనపడతాయి ఎదుటి వాళ్ళకి. అది చూడగానే వాళ్ళు దేవుళ్ళు అయిపోరు మనకి. అదొకటి గుర్తుంచుకోండి. ఎవ్వరం నిష్కల్మషంగా శ్రద్ధాభక్తులతో ఏ దేవతనైనా ఒక పని కోసం ఆరాధన చేస్తే ఆ దేవత సిద్ధిస్తుంది. అలా కాదు, మనం పనుల కోసం కాదు, మన ఆత్మోద్ధరణ కోసం మనం గురువులను ఆశ్రయించాలి. గురువులను ఆశ్రయించాలంటే ఇలా ఈ నియమావళితో ఉన్న వాళ్ళు మాత్రమే గురువులు అవుతారు. మనకి వేదమే ప్రమాణం. శాస్త్రంలో ఏదైతే చెప్పి ఆచారంగా వాళ్ళు ఆచరించి చూపిస్తున్నారో అటువంటి వాళ్ళని చక్కగా వెతుక్కోండి. అలాంటి వాళ్ళు చెప్పింది వినండి. అలాంటి వాళ్ళు ఇలాంటివి చెప్పరు. ఇది కట్టుకోండి, అది పెట్టుకోండి, ఇంట్లో విగ్రహాలు పెట్టండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు చెప్పరు. అటువంటి గురువులను ఎంచుకోండి. అలాంటి గురువుల పాదాలను ఆశ్రయించండి. మీ ఇంటితో పాటు, కుటుంబంతో పాటు, మీ తరాలతో పాటు, మీ బిడ్డల తరాలతో పాటు మీ ఆత్మ ఉద్ధరణ కూడా జరిగే మార్గదర్శనం వాళ్ళు చేస్తారు. దానికే గురువుకున్న ప్రత్యేకమైన విశేషమైన గౌరవం అదే. దానికోసమే మనం గురువులను ఆశ్రయించాలి. ఎంతో కొంత దూరం, కొంతవరకు మన మనసు సహకరించినంత వరకు మనం భగవంతుడితో ప్రయాణం చేయగలుగుతాము. ఎక్కడైనా ఏదైనా దారిలో ఏదన్నా ఒక మన మనసుకి కష్టం కలిగినా మనం భగవంతుడినైనా వదిలేస్తామేమో కానీ గురువు అలా కాదు. ఎప్పుడైనా సరే మనం గురువుని ఆశ్రయించాము అని అంటే ఆ గురువులు గనక నిజంగా మనం ఆత్మోద్ధరణకి మనకు కావలసిన గుణాలు ఉన్నా లేకున్నా వాళ్ళ దృష్టి మన మీద సోకితే, వాళ్ళు కనుక మనకు అనుగ్రహిస్తే, మనం ఎక్కడైనా సరే వదిలేసి మనం జారిపోవాలనుకున్నా మనల్ని జారిపోనీయకుండా పట్టుకొని మన ఆత్మను ఉద్ధరణ చేసే శక్తి కేవలం గురువులకు మాత్రమే ఉంటుంది. అందుకే గురువుల్ని చక్కగా ఆశ్రయించాలి. గురు సేవ చేసుకోవాలి, గోసేవ చేసుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి, సత్పురుషుల సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడూ కూడా మనం మంచికి దగ్గరగా ఉండాలి, చెడుకు దూరంగా ఉండాలి. ఈ రెండు పనులు మనం చేయగలిగితే మనకు కావలసిన మార్గం మనకు తెలియకపోయినా కూడా మన గురువులు మనల్ని చక్కగా మన ఆత్మోద్ధరణ ఆత్మని ఉద్ధరించే ఆ ప్రయత్నం, ఆ మార్గదర్శనం మనకి వాళ్ళు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా అందరం కూడా మనకి ఇంత పెద్ద గొప్ప సంపదని, మన సనాతన ధర్మం, మన గురువులు, మన భగవంతుడు మనకి ఇచ్చారు. మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవడం లేదు అనే లోపం మనలో ఉంది, వాళ్ళలో లేదు.
చక్కగా ఒక నిండు కుండని తీసుకొచ్చి అమృతాన్ని అక్కడ పెడితే దానిని తీసుకోలేకపోవడం అనే తప్పు మనదే అవుతుంది, కానీ వాళ్ళది కాదు. వాళ్ళని ఆశ్రయించడం, అలాగే సన్మార్గంలో నడవడం, నడిపించడం, పరోపకారం. ఎదుటి వాళ్ళకి ఒక మాట చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, మనం చెప్పే మాటలో కనీసం కోటిలో ఒక్కళ్ళు మారినా దానిలో అనంతమైన ఫలితం వస్తుంది. ఇవాళ చక్కగా ఈ సోషల్ మీడియాలు ఉన్నాయి, ఈ చిన్న చిన్న మాధ్యమాలు ఉన్నాయి. నలుగురికి మంచి చెప్పడం, చక్కగా మంచి మార్గంలో నడవడం, ఇలా చేస్తే చక్కగా అందరికీ బాగుంటుంది కదా. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేసే పనిలో, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పనిలో, వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో ఏదైతే వైరల్ అవుతుందో, ఏదైతే లైక్లు వస్తాయో, ఏవైతే షేరింగ్ చేయబడుతుందో, ఇలా వీటి కోసమే పిచ్చి పిచ్చి తరహాలలో ప్రతీది కూడా దాన్ని వైరల్ అయ్యేలాగా, కాంట్రవర్సీ అయ్యేలాగా మాట్లాడుకోవడమే తప్ప కనీసం ఒక విషయం జరుగుతుంది అంటే ఆ విషయంలో ఒక మంచిని ఆలోచించటం కానీ, పోనీ ఆ విషయానికి సంబంధించింది ఏమీ లేదు అని చెప్పి కొట్టిపారేసి కనీసం ఒక 4 మంచి మాటలు ఎదుటివాడికి చెప్పడం కానీ మనం చేయలేకపోతున్నాము అని అంటే దానిలో లోపం ఎవరిది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి కోసం వస్తారు ఇటువంటి మాధ్యమాల్లోకి. అటువంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి కదా, దానిని ఖండించాలి, మంచిని చెప్పాలి, చెడును తీసేయాలి. ఇది ఎప్పుడు చెయ్యవలసిన పనే. అంతేకాని అలా కాకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వీడియోలు పెట్టడం, పోస్టులు పెట్టడం, మంచి అనేది అసలు ఇందులో కూడా ఏమీ లేదు అని చెప్పి జనాల మనసుల్లో కలిగేలాగా చేయడం దయచేసి అర్థం చేసుకోండి. మంచిని ఆచరించండి, చెడుకు దూరంగా ఉండండి. మనల్ని మనమే కాపాడుకోవాలి, మనకి మనమే ఎప్పుడూ కూడా నిలబడగలగాలి. మనం ఇంకొకళ్ళకి మార్గదర్శనంగా ఉండాలి, కానీ మనం దేనికి పనికిరాని ఒక వస్తువులాగా పడి ఉండడానికి ఇక్కడికి మనం రాలేదు. మానవ జన్మ చాలా గొప్పది. ప్రతి ఒక్కళ్ళు కూడా సమయాన్ని చాలా విలువగా వాడుకుంటారని కోరుకుంటున్నాము. స్వస్తి.